హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ టుమారో అనాలిసిస్ అనేది 17/7/2025. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము. సో ఈరోజు క్యాండల్ వచ్చేసి ఎక్కడ క్లోజ్ అయింది అంటే, సో మీరు చూసుకోవచ్చు ఈ లెవెల్ అనేది 25,191, 25,191 అనే లెవెల్ దగ్గర రెస్పెక్ట్ తీసుకొని సో అప్ అయింది. సో అప్ అయింది. సో ఈ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది బయర్స్ కి సెల్లర్స్ కి మధ్య చాలా ఫైట్ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే సో బయర్స్ సెల్లర్స్ ఇద్దరు సేమ్ ప్రెషర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, అసలు క్యాండిల్ అనేది ఎంత చిన్నగా ఫామ్ అయిందో. సో ఈ విక్ చాలా పెద్దగా ఉంది, కింద దగ్గర కూడా చాలా పెద్దగా ఉంది. సో బయర్స్ కి సెల్లర్స్ కి చాలా ప్రెషర్ అయింది. సో మార్కెట్ అనేది వీక్ అయింది అనమాట. సో మార్కెట్ లాస్ట్ మూమెంట్ మార్కెట్ అనేది వీక్ అయింది. అండ్ ఇంకోటి మీరు చూసుకుంటే ఇక్కడ సో ఈ రోజు జరిగిన ట్రేడింగ్ అయితే, సో ఏదైతే ఇక్కడ బ్లూ లైన్ లెవెల్స్ ఉన్నాయో డ్రా చేశానో ఆ లెవెల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో యూ డోంట్ వరీ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఆర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ మనం అనేది మనం ఏం క్యాప్చర్ చేయాలి అంటే ఈ లెవెల్ అనేది క్యాప్చర్ చేయాలి. ఈ లెవెల్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అని గ్రాఫ్ ప్యాటర్న్ బట్టి అనలైజ్ చేసుకోవాలి. గ్రాఫ్ ఎటువైపు వెళ్తుంది, గ్రాఫ్ ఎక్కడ బ్రేక్అవుట్ తీసుకుంటుంది, రెస్పెక్ట్ ఎక్కడ తీసుకుంటుంది, రిట్రేస్మెంట్ ఏంటి అని అన్ని చూసుకున్న తర్వాతే మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లెవెల్స్ అయితే కనుక పక్కాగా కంప్లీట్ గా 100% వర్క్ అవుతాయి. ఇవన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ లెవెల్స్. ఓకే, సో మనం ఇప్పుడు రేపటి మార్కెట్ గురించి చూద్దాము. సో రేపటి మార్కెట్ గురించి స్టార్ట్ చేసే ముందు ఈ లెవెల్స్ అనేవి ఎట్లా యూజ్ చేయాలో నేను చెప్తాను. సో మీకు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ లెవెల్స్ అనేవి 25,191 దగ్గర ఒక లెవెల్ ఉంది, అండ్ 25,220 దగ్గర ఒక లెవెల్ ఉంది. ఓకే, సో మీరు డిఫరెన్స్ కనుక చూసుకుంటే 191 కి 221 కి ఆల్మోస్ట్ 28 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. 28 అరౌండ్ 28 to 27. ఓకే, సో రేపు మార్కెట్ అనేది న్యూట్రల్ గా కనుక ఓపెన్ అయితే, ఈ టూ లెవెల్స్ మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. ఈ టూ లెవెల్స్ మధ్యలో కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో రేపు మార్కెట్ కనుక కొంచెం ఒక 10 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయితే, ఒక 10 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ అంటే 25,220 అనే లెవెల్ ని బ్రేక్ చేస్తే, 25,220 అనే లెవెల్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. అంటిల్ ఇక్కడ వరకు వెళ్తుంది. సో 25,250 లెవెల్ వరకు మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఎందుకు 25,250 వరకు మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది అని కూడా నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పినట్టు మార్కెట్ 10 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయ్యి, 10 పాయింట్స్ 12 పాయింట్స్ అబోవ్ ఓపెన్ అయ్యి ఈ మార్కెట్ అనేది ఈ లైన్ ని బ్రేక్ చేస్తే, ఓకే, సో ఇక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి కిందకి వస్తుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కన్ఫర్మ్ గా ఉంది. ఓకే, సో ఇది మార్కెట్ పైన ఓపెన్ అయితే అంటే అబౌట్ 10 పాయింట్స్ ఓపెన్ అయితే, ఓకే, సో మార్కెట్ అనేది న్యూట్రల్ గా ఓపెన్ అయితే నేను ముందే చెప్పాను, న్యూట్రల్ గా ఓపెన్ అయితే ఈ టూ లెవెల్స్ మధ్యలో మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఒకవేళ ఈ టూ లెవెల్స్ లో ఏదైనా బ్రేక్ చేస్తే లెవెల్ బ్రేక్ చేసిన ఫస్ట్ హై వరకు మాత్రమే మార్కెట్ వెళ్తుంది. కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ చేస్తే లెవెల్ ఉన్న ఫస్ట్ హై వరకు, లెవెల్ నుంచి ఫస్ట్ హై వరకు మాత్రమే మార్కెట్ అనేది వెళ్తుంది. ఓకే, సో ఇది నేను కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ మీద చెప్తున్నానండి. ఓకే, సో అందరూ కూడా చాలా మందికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ వేలో అర్థమవుతుంది. బట్ నేను ఇది కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ మీద చెప్తాను. నేను బైనరీ ఆప్షన్స్ లో సింగిల్ క్యాండిల్ అనాలిసిస్ చేసి నేను మీకు ఇది చెప్పగలుగుతున్నాను. నేను బైనరీ ఆప్షన్స్ లో సింగిల్ క్యాండిల్ అనాలిసిస్ చేయడం వల్ల నాకు ఇక్కడ కూడా సింగిల్ క్యాండిల్ అనాలిసిస్ యూజ్ అవుతుంది. సో అందువల్ల నేను మీకు ఇది కంప్లీట్ గా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసి అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇది కనుక ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎక్కడ వరకు అంటే 25,219 నుంచి 25,251 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసి ఉంది అంటే ఇక్కడ మీకు ఏదైతే క్యాండిల్స్ ఎక్స్ట్రా స్పేస్ ఉందో అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఒక 10 పాయింట్స్ ఉంటుంది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ అనేది మీకు స్టాప్ లాస్ కింద యూజ్ అవుతుంది. ఓకే, ఏదైతే ఈ లెవెల్ నుంచి ఇక్కడ గ్యాప్ వరకు ఉందో ఇది ఒక స్టాప్ లాస్ కింద మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇది కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అంటే మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చి
ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో రేపు మార్కెట్లో ఇది జరగచ్చు. సో ఏదైతే అప్లో ఎందుకు చెప్తున్నానో మీకు ఓపెన్ చెప్తున్నాను అంటే ఈ విధంగా కూడా ఉండొచ్చు అన్నమాట. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఈ 25,919 అనే లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాల్ అవుతుంది. కన్ఫామ్ గా రేపు మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కన్ఫామ్ గా 100% ఉంది. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటే కన్ఫామ్ గా మార్కెట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. మీరు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ కన్ఫామ్ గా మార్కెట్ మీకు ఇస్తుంది. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు, ఇక్కడ నుంచి 25,919 నుంచి 25,165 వరకు మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది మీకు యూజ్ అవుతుంది. నేను మీకు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఒక నిమిషం, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఏదైతే చెప్పానో ఇది 5 మినిట్స్ చార్ట్ లో చూస్తున్నాం మనం. ఇందాక మనం ఎక్కడ చూసామండి, ఇందాక మనం 1 మినిట్ చార్ట్ లో చూసాము. ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్ లో చూడండి, ఈ లెవెల్ అనేది ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్ లో మీకు గ్రీన్ క్యాండిల్ ఉంది, పైనుంచి క్లోజ్ ఇచ్చింది అంటే ఈ లెవెల్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆల్రెడీ మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ 5 మినిట్స్ చార్ట్ అనాలిసిస్ కనుక మనం చూస్తే మార్కెట్ అనేది 25,199 నుంచి 25,173 వరకు రేపు డౌన్ అయ్యే ఛాన్స్ కన్ఫామ్ గా ఉంది. నేను 1 మినిట్ చార్ట్ లో కూడా అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అందుకే మీకు ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 1 మినిట్ చార్ట్ లో ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కనుక మార్కెట్ ఓపెన్ అయితే కన్ఫామ్ గా డౌన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా 1 మినిట్ చార్ట్ లోనే అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. క్యాండిల్ టు క్యాండిల్ అనలైజ్ చేయండి, మీకు అప్పుడు కంప్లీట్ గా అర్థమవుతుంది. దాన్ని బట్టి 5 మినిట్స్ చార్ట్ కూడా చేంజ్ చేసుకోండి. సో అది ఇంకా కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పింది కంప్లీట్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు న్యూట్రల్ గా కనుక మార్కెట్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఈ 2 లెవెల్స్ మధ్యలోనే కన్సాలిడేట్ అవుతుంది. ఈ 2 లెవెల్స్ మధ్యలోనే కన్సాలిడేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రేపు మార్కెట్ అనేది ఒకవేళ టచ్ అయితే 25,275 వరకు టచ్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెళ్తే 25,275 వరకు టచ్ అయ్యి 25,438 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. 25,438 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్ అనేది. ఓకే, సో ఇక్కడ మీకు టచ్ అయ్యి మార్కెట్ అనేది పైకి కన్ఫామ్ గా రిట్రేస్మెంట్ కనుక తీసుకుంటే, సపోర్ట్ తీసుకుంటే కన్ఫామ్ గా పైకి వెళ్తుంది. ఇప్పటి వరకు కన్ఫామ్ గా ఈ 3 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను 1 మినిట్ అనాలిసిస్ చెప్తున్నానంటే, మీకు 5 మినిట్స్ అనాలిసిస్ కావాలి అంటే అది కొంచెం అంటే చాలా మందికి లాంగ్ పొజిషన్స్ కావాలి అని అనుకుంటారు. నేను లాంగ్ పొజిషన్స్ కన్నా నేను షార్ట్ పొజిషన్స్ కి నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే షార్ట్ పొజిషన్స్ లో మనం ఎక్కువ హోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఈజీగా లెవెల్స్ నేను డ్రా చేశాను ఆల్రెడీ 1 మినిట్ చార్ట్ అనాలిసిస్ మీద. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, ఇది మీరు ఫాలో అవ్వండి. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీరు లెవెల్స్ చూసుకోండి, ఇక్కడ నేను ప్లాట్ చేసిన లెవెల్స్ మీరు చూడండి. ఒకసారి నేను డ్రా చేస్తాను. సో ఇక్కడ నాకు ప్రైస్ లేబుల్ యాడ్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నేను మీకు ఒక ప్రైస్ లేబుల్ యాడ్ చేశాను 25,165. ఓకే, ఇక్కడ ఇంకో ప్రైస్ లేబుల్ కూడా మీకు యాడ్ చేస్తాను 25,192 అండ్ 25,219 అండ్ 25,251 అండ్ 25,285 అండ్ 25,276 and 25,318 and 25,220
256 25361. ఓకే, సో ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అండ్ 25,140 అండ్ 25,1089 అండ్ 25,061. సో ఇక్కడ మీరు చూసుంటే 25,061 నుంచి 25,361 వరకు నేను మీకు లెవెల్స్ అనేది ఇచ్చాను. ఈ లెవెల్స్ మధ్యలో మార్కెట్ వెళ్తుంది. ఒకవేళ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసిందంటే కింద వరకు నాకు తెలిసి మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ 24,500 వరకు ఉంటుంది. 24,500 అంటే చాలా లాంగ్ లో ఉంది. సో మార్కెట్ అనేది రేపు ఆల్మోస్ట్ నాకు తెలిసి కన్సాలిడేట్ అవుతుంది. మార్కెట్ అనేది కన్సాలిడేట్ మార్కెట్ అవుతుంది, ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్లాట్ చేశాను. ఇక్కడ 25,140, 25,165, 25,192, 25,219, 25,251, 25,276, 25,285, 25,318. ఓకే, ఇది 1 minute చార్ట్ అనాలిసిస్ అంటే ఈ లెవెల్స్ కి కన్ఫామ్ గా మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇస్తుంది అండ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే రెస్పెక్ట్ అంటే రిట్రేస్మెంట్ పై నుంచి కిందకి వస్తున్నప్పుడు, సపోర్ట్ అంటే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ 1 minute చార్ట్ అనాలిసిస్ అనేది నాకు బైనరీ ఆప్షన్స్ లో చాలా యూస్ అయ్యింది. నాకు బైనరీ ఆప్షన్స్ నుంచి నేను క్యాండిల్ టు క్యాండిల్ అనలైజ్ చేయడం నేర్చుకున్నాను. సో మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది రేపటి నిఫ్టీ యొక్క 1 minute చార్ట్ అనాలిసిస్ అండి. కంప్లీట్ గా ఈ లెవెల్స్ అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ పై అబౌవ్ 10 పాయింట్స్ ఓపెన్ అయితే, రేపు మార్కెట్ గ్యాప్ అప్ పై అబౌవ్ 10 పాయింట్స్ ఓపెన్ అయితే, ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే, ఈ లెవెల్ నుంచి అంటే 25,211 ని బ్రేక్ చేస్తే 25,219 నుంచి 25,251 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కన్ఫర్మ్, ఇది అయితే కన్ఫర్మ్ అండి. ఇది మీరు ఇంకా డౌట్ అసలు పెట్టుకోవాల్సిన పనే లేదు. ఒకవేళ మార్కెట్ మధ్యలో ఎక్కడైనా సింగిల్ లెవెల్ ఉంటుంది. ఓకే, మీరు సింగిల్ లెవెల్ అంటే ఏంటి, డబుల్ లెవెల్ లైన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. బట్ మార్కెట్ ఒకవేళ ఎక్కడైనా సింగిల్ లెవెల్ లైన్ కనుక ఉంటే, ఆ సింగిల్ లెవెల్ లైన్ నుంచి మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ వేరే సింగిల్ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుని టచ్ చేసే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఓకే, మీరు అందుకే నేను ఏవైతే లైన్స్ డ్రా చేశానో అవన్నీ కూడా మల్టిపుల్ టచ్ డబుల్ లైన్స్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ లెవెల్స్. సో మీరు వరీ అవ్వాల్సిన పనే లేదు. ఒకవేళ ఏదైతే లెవెల్ నేను చెప్పినట్టు అబౌవ్ 10 పాయింట్స్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ 25,219 బ్రేక్ చేస్తే, ఇక్కడ నుంచి కన్ఫర్మ్ గా 251 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రెస్పెక్ట్ తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ బ్రేక్ చేస్తుంది. సో చార్ట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో మనం ఈ లెవెల్స్ బట్టి కూడా అనలైజ్ చేసుకుని, ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు విధాలుగా యూజ్ అవుతాయి. ఎందుకు చెప్తున్నాను రెండు విధాలుగా అంటే, ఒకసారి సపోర్ట్ కింద యూజ్ అయిన లెవెల్ తర్వాత రెసిస్టెన్స్ గా యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకు చెప్తానంటే బయ్యర్స్ అనే సెల్లర్స్ అనేవాళ్ళు ఒకే దగ్గర ఉంటారండి. బయ్యర్స్ సెల్లర్స్ అనేవాళ్ళు ఒక లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తారు, ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ కింద యాక్ట్ చేస్తారు. చేంజ్ అయిపోతూ ఉంటారు. మార్కెట్లు అనేది స్టేబుల్ గా ఉండరు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే 60-70% ఆఫ్ ద పీపుల్ వచ్చి నార్మల్ ఇంట్రాడే చేసి వెళ్ళిపోతారు. ఇంట్రాడే చేసి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, స్కాల్పింగ్ చేస్తారు. చాలా మంది స్కాల్పర్స్ ఏం చేస్తారు, కొంటారో అమ్ముతూ ఉంటారు, కొంటారో అమ్ముతూ ఉంటారు. నేను ఈ 1 minute లెవెల్స్ ఏవైతే మీకు చెప్తున్నానో ఇవన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ లెవెల్స్. వీటి దగ్గర కన్ఫామ్ గా మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, మీరు బ్రేక్ అయితే అప్ తీసుకోండి, ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ తీసుకోండి, అండ్ ఒకవేళ రిట్రేస్మెంట్ తీసుకుంటే కనుక సపోర్ట్ ఆ లెవెల్ కి రెస్పెక్ట్ ఇస్తుంది అనుకుంటే కనుక అక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రేడ్ తీసుకోండి. కన్ఫర్మ్ గా మీరు ఎవరైతే చూస్తున్నారో 20 నుంచి ఒక 30 పాయింట్స్ వరకు మాకు ఎర్న్ చేసుకోవచ్చు, ఈజీగా మన ప్రాఫిట్ ఎర్న్ చేయాలి, లాస్ లో ఉండకూడదు అని అనే వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఒకవేళ మీరు అంటే లాంగ్ పొజిషన్స్ కి హోల్డ్ చేయాలి, అనుకుంటే గనక ఈ లెవెల్స్ అన్ని కూడా చార్ట్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ లెవెల్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి అని మీరు అనలైజ్ చేసుకోవాలి. అంటే ఈ లెవెల్స్ సపోర్ట్ ఇస్తున్నాయా, రెసిస్టెన్స్ ఇస్తున్నాయా. ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ కి సపోర్ట్ ఇచ్చింది అనుకోండి,
మళ్ళీ ఈ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుందా అంటే సెల్లర్స్ వస్తున్నారా ఆర్ బయర్స్ ఉన్నారా అంటే ఈ లెవెల్ బ్రేక్ అయిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఫ్రంట్ కి పొజిషన్ ని హోల్డ్ చేయాలి. సో అది మీకు అర్థమైతే కంప్లీట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద చాలా 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 యూజ్ అవుతుంది. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, రేపటి నిఫ్టీలో గ్యాప్ అప్ అయి 10 పాయింట్స్ అబౌవ్ ఓపెన్ అయితే ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ లెవెల్ ఏదైతే ఉందో 25,219 అనే లెవెల్ ని బ్రేక్అవుట్ చేస్తే కన్ఫర్మ్ గా మార్కెట్ అనేది TP1 వచ్చేసి 25,251, 25,276 అండ్ 25,318. ఓకే, ఇది TP3 అండ్ 25,276 అనేది TP2, 25,251 అనేది TP1. ఓకే, సో ఏదైతే మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి -10 పాయింట్స్ అంటే ఏదైతే ప్రైస్ ఈ క్యాండిల్ యొక్క ప్రైస్ ఉన్న దాని నుంచి -10 పాయింట్స్ ఓపెన్ అయ్యి 25,192 అనే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకున్నా ఆర్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసిన మార్కెట్ అనేది 25,165 అనేది TP1, 25,140 అనేది TP2, 25,061 అనేది TP3 అండి. సో మార్కెట్ అనేది ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, మధ్యలో సింగిల్ లెవెల్ నుంచి తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ అయ్యే కన్ఫామ్ గా మార్కెట్ డౌన్ అవుతుంది. సో మనం ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఈ మధ్యలో ఈ లెవెల్స్ కి మధ్యలో కన్ఫామ్ గా హిడెన్ లెవెల్స్ ఉంటాయి అండ్ సింగిల్ లెవెల్ లైన్స్ కూడా ఉంటాయి. సింగిల్ లెవెల్ లైన్స్ అంటే ఏంటి అంటే సింగిల్ లెవెల్ లైన్స్ అంటే సపోర్ట్ అండ్ పివట్ హై లో అనేది ఒక్కటే ఫామ్ అయి ఉంటుందండి, మల్టిపుల్ అనేవి ఉండవు. సో ఆ ఒక్కటి ఫామ్ అయినప్పుడు మార్కెట్ అక్కడ రెస్పెక్ట్ ఇస్తుందా ఇవ్వదా అని మనం మాన్యువల్ గా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మాన్యువల్ అనాలిసిస్ అనేది చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ కన్ఫర్మ్ గా రెస్పెక్ట్ ఇస్తుంది, మీరు ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది, సపోర్ట్ కూడా ఇస్తుంది. మీరు దాన్ని బట్టి చూసుకొని మీరు ట్రేడ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ న్యూట్రల్ గా ఓపెన్ అయితే ఈ రెండు లెవెల్స్ మధ్యలో మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది రేపటి నిఫ్టీ యొక్క అనాలిసిస్. సో మీకు ఇది యూజ్ అయ్యి ఉంటుంది. నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.